ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందాం. ఇరువురులో పనిచేస్తున్న రాజా మాస్టారు నాకు ఫోన్ చేసిన తర్వాత ఆయనకు ఇలా చెప్పాను. రాత్రి లాస్ట్ మినిట్లో ఏదో పని పడినదని హైదరాబాదులోనే సారు ఆగిపోయారు. నారాయణాద్రి ఎక్కలేదు అని చెప్పాను. ఉదయం టీచర్స్ అందరూ కూడా స్కూలు నందు నన్ను అడిగారు. సార్ నారాయణాద్రి ఎక్కలేదనే చెప్పాను. అందరూ సంతోషించారు. తరువాత రోజు మా వారు వచ్చి మా వారు గట్టిగా నన్ను పట్టుకుని, అమ్మ కాంతమ్మ తల్లి, నేను హైదరాబాదు పోవుటకు హడావిడిగా రెడీ అవుతున్నప్పుడు నా ఆఫీసు వరండాలో కూర్చొని హైదరాబాదుకు రైలు ఎక్కవద్దు నాయనా, రైలు ఎక్కవద్దు అని చెప్పారు. రైలు పడిపోద్ది అని అంటుండారు. అమ్మ ఎందుకు ఎలా అలా అన్నారు అని ఆలోచించానే కానీ అమ్మ ఏదో తనలో తాను మాట్లాడుకుంటున్నారనుకున్నానే కానీ అమ్మ కాంతమ్మ తల్లి నిత్య సత్యము చెప్పుతున్నారని అనుకోలేదు. ఆ విషయాన్ని ఇప్పటి వరకు నీకు నేను చెప్పలేదు. ఇప్పుడు జరిగిన సంఘటనను తలుచుకుంటే నాకు వణుకు పుట్టుకొస్తుంది అని మా వారు బాధపడినారు. అమ్మాయి పెండ్లి విషయము నీకు చెప్పి శుభమును మన కుటుంబమునకు అందించినది. ఈరోజు హైదరాబాదులో ఉన్న నన్ను నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కనీయకుండా ఆ రైలు ప్రమాదం నుండి కాపాడినది. గొప్పవారు చెప్పే నిత్య సత్యాలను మనము గ్రహించము. కానీ నేను ప్రయాణమునకు రెడీ కావడం ఏమిటి, అమ్మ రైలు పడిపోద్దని చెప్పడం ఏమిటి, నేను రైలు ఎక్కకుండా హైదరాబాదులో ఆగడం ఏమిటి, నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అమ్మ కాంతమ్మ తల్లి చెప్పినట్లు బిట్రగుంట దగ్గర పడిపోవడం ఏమిటి, అంతా యాదృచ్ఛికముగా జరిగిపోయినది అని నేను మా వారు అమ్మను గురించి ఆలోచించుకొని, అమ్మ మాట ఎంత నిజము, ఎంతటి మహాతల్లి ఈ కాంతమ్మ తల్లి, ఎంతటి మహిమలు తనలో దాచుకుని పిచ్చిదానిలా తిరుగుతూ ఉంటే అందరూ పిచ్చామి అనుకుంటూ పోతుండారే. కానీ ఏ కొద్దిమందో వచ్చి అమ్మ ప్రళయకాల రుద్రాణి అని, పవిత్ర మూర్తి అని అమ్మను సేవిస్తున్నారు. కానీ అమ్మ సామాన్యురాలు కాదు, అమ్మ సామాన్యము కాదు. సౌభాగ్యవతి అయిన ఆ తల్లి, సుందర చైతన్యానందమూర్తి అయిన ఆ తల్లి లీలలు అంతుపట్టని ఆనంద సుభాషితాలు. ఎవరికి అర్థము కాని ఈ కాంతమ్మ తల్లి అద్వితీయ రాగరంజిని అని తెలుసుకున్నాము మేమిద్దరం భార్యాభర్తలము. అసలు మేము ఇనుకుర్తిలో కాపురము ఉన్నప్పటి నుండి కూడా గొలగమూడి వెంకయ్యస్వామి భక్తులము. ఇప్పుడు చెన్నైలో కాపురం ఉన్నాము. ఇనుకుర్తి గ్రామంలో వెంకయ్యస్వామి వారికి మా సొంతముగా దేవాలయం కట్టించినాము. స్వామివారి పూజలకు పూజారిని పెట్టి నెల జీతము ఇచ్చి స్వామివారికి పూజలు జరిపిస్తున్నాము. స్వామివారి ప్రతిష్ట మే నెల 30, 5, 2004 జరిగినది కనుక వెంకయ్యస్వామి వారికి ప్రతి సంవత్సరము ఈ నెల నుండి అంటే 30, 5, 2004 నుండి కూడా 30, 5, 2024 వరకు కూడా ఎంతో వైభవముగా ఆరాధన మహోత్సవం జరిపించి అన్నదానము చేయిస్తున్నాము. ఇలా భక్తి భావన లోలులమై దైవ సంబంధిత కార్యక్రమములలో ఉన్నాము కనుకనే ఆ కాంతమ్మ తల్లి మా కుటుంబమునకు ఇలాంటి దర్శన భాగ్యములను అందించి అమ్మ పెద్దయ్య అని పిలుస్తున్న వెంకయ్య స్వామి వారి భక్తులను సైతము ఇబ్బందులకు గురి కానీయక కాపాడుతున్నారు. వెంకయ్య స్వామి వారి గుడిని కట్టించకమునుపు అనగా 1998, 1999 సంవత్సరం ప్రాంతమందు అమ్మ కాంతమ్మ తల్లి ఇనుకుర్తిలో మన ఇంటికి వచ్చి మన ఇంటి వీధి వాకిలిలో పడుకున్నారు. మన ఇల్లంతా తిరిగి చూసినారు. బాగుందని చెప్పినారు.
చింతకాయ పచ్చడి అన్నం పెట్టవే అన్నారు. నాయన, వెంకయ్య స్వామికి కూడా చింతకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం కదా అన్నారు. అప్పుడు నేను వేడిగా అన్నం వండి చింతకాయ పచ్చడి అన్నమును కలిపి అమ్మకు పెట్టాను. కొంత అన్నము తిని నా చేతిలోని గిన్నెను అమ్మ తన చేతిలోని తీసుకుని మిగిలిన అన్నమును మన ఇల్లంతా ఎగచల్లి వేసినది. తరువాత గణపయ్య దాకా పోయి వద్దామునని పిలిచింది. మా ఇంటిలోని వారు అందరము కలిసి మా ఊరిలోని వినాయకుని గుడి దగ్గరకు వెళ్ళాము. అప్పటికి వినాయకుని దేవాలయం అయితే కట్టించాము, కానీ ప్రతిష్ట జరగలేదు. అదే దేవాలయం దగ్గర వెంకయ్య స్వామి వారి దేవాలయం కూడా కట్టించాలని అనుకుని ఉన్నామని అని అమ్మకు చెప్పాము. కానీ అమ్మ మాతో ఈ పేడ దిబ్బల్లో ఎందుకే పెద్దయ్య గుడి ఆడ కట్టించండి, అక్కడ బాగుంటుంది, ప్రక్కనున్న స్థలమును చూపించి మాకు అమ్మ ఆ మాట చెప్పినది. అమ్మ సెప్టెంబరు 3, 1999 చాటుకు వెళ్ళారు కదా. అమ్మ చూపించిన స్థలమునందనే మేము వెంకయ్య స్వామి వారికి గుడి కట్టించి అటు వినాయకునికి ఇటు వెంకయ్య స్వామి వారికి 35/2004 నుండి 2025 వరకు కూడా ఆ పూజలు కొనసాగిస్తూ స్వామికి ఆరాధన మహోత్సవంలో చేయుచూ ఉన్నాము. అమ్మ కాంతమ్మ తల్లి పొదలకూరు నందు టీచరు నరసింహులు గారి ఇంటికి బాగా పోయి వస్తుండేవారు. మా ఇంటికి బాగా వస్తుండేవారు. అమ్మ అనంతానంత సత్యసందాయిని, అపూర్వ వైభవోపేత, మృదు భాషిణి, అఖండ మండలాకార స్వరూపిణి భాస్కర్ రెడ్డి గారు. అమ్మ కాంతమ్మ తల్లి అని నేను చెప్తున్నాను, మీకు వినండి. చూశారుగా, వింటున్నారుగా సుబ్బు సుందరమ్మ మాటలు ఎలా ఉన్నాయో. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. వింటున్నారు కదూ నా మాటలు. విజయభాస్కరుడు మరువరు కదూ. ఓకే.